ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 5వ రోజు పారాయణము 31వ అధ్యాయం. బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానందు, బాలారాం మాన్కరు, తాత్యా సాహెబ్ నూల్కరు, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటను గురించి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలం మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నారు: ఎవరైతే వారి అంత్యదశ యందు నన్ను జ్ఞప్తి అందుంచుకొందరో వారు నన్ను చేరెదరో, ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనం మంచి ఆలోచనలే మనస్సునందుంచుకొనగలమను నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి ఎదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా అనేదో మంచి ఆలోచన యందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానం చేయుచు జ్ఞప్తి అందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులు అందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసెదరని వారి నమ్మకం. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. సన్యాసి విజయానందను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరిన మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి యగు సోమదేవస్వామి కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. మానస సరోవరం గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయం నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యం మనకు ఉపయుక్తం కాదు. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుని జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయం. మసీదు భక్తులచే కిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములా పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండిరి. వారి బొటనవ్రేలి నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనిని బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనిని ఆ స్థలమును విడిచిపెట్టుకు ఇష్టం లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదనియో మద్రాసు నుండి ఉత్తరం వచ్చిన. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోనది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించి వానికి దేనియందు అభిమానం చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము, ఐశ్వర్యం మొదలగునవి నిత్యం కావు. శరీరం శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానం విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారంగా చేసి హరి యొక్క పాదములు శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను. నీ పూర్వ పుణ్యం ఎక్కువగటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడనై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను దొంగిలించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణం సమీపించనందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించెను. ఆ మరుసటి ఉదయం స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు పకీరు బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవము నాటిలే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వారు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమును ఆజ్ఞానించిరి.
యథోచితంగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలరాం మాన్కర్ అను గృహస్థుడు ఒకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతనికి భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలగజేయవలనని ఇదిగువ రీతిగా చేసిన. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చేంద్రగఢ్లో నుండమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చేంద్రగఢ్లో నుండుట అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇది అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనెను. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కర్ మచ్చేంద్రగఢమునకు వచ్చిన. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి సంతసించెను. బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయు మొదలెడెను. కొలది దినముల పిమ్మట యొక్క దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయంలో అన్నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తననచ్చటకు ఎలా పంపితినని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను: షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలగజేయవలనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నున్న భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండెదననుకొంటిని. ఇప్పుడు నీవిచ్చట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపంతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గఢమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదర్కు రైలులో పోవాలననుకొనెను. టిక్కెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగానే అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టిక్కెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకొన్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోచున్నారని అడిగిన. దాదర్ కని మాన్కర్ బదులిచ్చిన. అతడు ఇట్లనెను: దయచేసి నా దాదర్ టిక్కెట్ తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కు వెళ్ళుట మానుకొంటిని. టిక్కెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించెను. జేబులో నుంచి పైకం తీయునంతలో నా జానపదుడు అంతర్ధానమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెదికెను. కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులుతున్నంత వరకు ఆగెను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువల్ల అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ మాల్కర్ గూర్చి హెమ్మడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రం చెప్పాను. సాయి లీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట అమల్తాదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబ్కు యోగుల యందు నమ్మకం లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై మాల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవలెను. భగవత్కటాక్షంచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వారిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నూల్కర్కు లభించెను. కనుకనతడు బాబా ఎడమక్కుపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణ వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను: అయ్యో తాత్యా, మనకంటే ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమై పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కానీ బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను.
ఆ కథయే ఇప్పుడు చెప్పుదుము. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖం వెనుక తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి, కానీ వారి ప్రయత్నమును నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకురమ్మనెను. అప్పుడు దానిని బాబా మనమును తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా వైపు చూడగా నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగితో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే నది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచిన వారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికి అట్టి సద్గతి ఎట్లు కలుగును? 31వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 32వ అధ్యాయం. అన్వేషణం. గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా సర్కారు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను. హరిద్వార్ దైవంను ఎట్లు కనెను. గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసించ నిశ్చయించుకొనగా నామెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమైన హేమాడ్ పంత్ సంసారం అను అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వేళ్లపైన కొమ్మలు క్రింద గలవలెను. దాని కొమ్మలు కింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయంలో, దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపం కానీ, దాని ఆధారము కానీ, దాని అధ్యంతములు కానీ ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు కానీ అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో ఎట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరం. అతడెంత పండితుడైనప్పటికీ, వేదవేదాంగములను బాగా చదివినప్పటికీ తన గమ్యస్థానమును సురక్షితంగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబాయ్ అనుభవం బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి విచిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకం, భక్తి, మోక్షం ప్రాప్తించును. అన్వేషణం. ఒకానొకప్పుడు మేము 4 మత గ్రంథములు చదువుచూ అజ్ఞానంతో బ్రహ్మము నైజం గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను, కానీ ఇతరులపైన ఆధారపడరాదు అనను. అందుకు రెండవ వాడు మనస్సు స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడని, మనం ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడవ వాడు దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదని, నిరాకారి అని, శాశ్వతమైనదని, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియూ చెప్పెను. 4వ వారు పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలనని, గురువే దైవం సర్వమును వ్యాపించిన వాడు, ఇట్టి ప్రత్యయమేర్పడుటకు దృఢమైన యంతులేని నమ్మకం అవసరం అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము 4 పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తీరుగా ఆరంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరం పోచున్నారు, ఎక్కడికి పోచున్నారని అడిగిన. అడవులు వెదుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదుటకు పూనుకొంటిరని అతడు తిరిగి అడిగిన. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లా
అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంటనొక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరంగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడరెందుకు? మీ రహస్యాన్వేషణమును నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండుడనెను. అతడింత మృదువుగా మాట్లాడినను వారిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కరలేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్ల దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలిసి కొని ఇట్లనను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరి అయిన మార్గం చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణమో జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరూ కలియరు. పెట్టిన భోజనం వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థం అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనం చేయమని బ్రతిమాలను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటల లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠామావిధిముగా నుండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ నుంటిని. బంజారా చూపిన ఆ సామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమంతా తెలివైన వారమనుకొంటిమి కానీ దయా దాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకొన్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు కానీ వాని హృదయం ప్రేమమయం. భోజనం చేయమని మమ్మల వేడని. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజంగా నాగరికులను ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమని ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం నేను తిని నీళ్లు త్రాగితిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడెదరా? మీకు కావలసినది ఏదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధంగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు తీసుకొని నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానం అంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనం కలిగెను. గురువుగారి మేడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచుచుండవలని అనిపించినది. వారి ప్రతిబింబం నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైనను నిలిపితిని. నాకు ఇంకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండు. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఈ ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యమును కానవచ్చును. భక్తులు జ్ఞానమును సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును, తన మహిమను తానే పొగడుకొనును. కానీ అతని మాటల భక్తుల హృదయములందు నాటవు, వారిని ఒప్పించజేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు.
అటువంటి బడులు శిక్షలకు ఏమీ మేలు చేయని వారికి ఏమీ లాభము. కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకు అది నా యందు ప్రకాశించు. నేను కోరుటకేమీ లేకుండాను సర్వం దాని మట్టుకు అదియే పగటి ప్రకాశం వల్ల బోధపడను. తల క్రిందగాను కాళ్ళు మీదుగాను నుంచుట వలన కలుగు ఆనందం గురువుకే తెలియను. నలుగురితో ఒకడు కర్మఠుడు అనగా కర్మలందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రం తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించేవాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమని చేయువాడని అతని నమ్మకం. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చిన వారు తమకు తెలిసిన విద్యపైన ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరివే. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలోనొకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రాణాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరు. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారం ఆమోదించిరు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టంలో పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువుని గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనం చేయుటకు మార్గములు. మనస్సును పావనం చేయనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు కానీ మనస్సును కానీ బుద్ధిని కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షం అనుమానం మొదలైన ప్రమాణములు గలవు. మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మం అర్థం కామం మన కృషి వల్ల లభించిన. కానీ నాలుగవది మోక్షం గురువు సహాయం వలనే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేడు వారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేడు వారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగునే వారు బాబా దర్శనమునకై వచ్చేడు వారు. ఒక మహారు వచ్చి జోహార్ చేసి ఈ సాయి మా బాపు అనియు వారు మన చావు పుట్టుకలకు తుడిచివేయుదురనియో చెప్పాను. గారెడి వాంటు గుడ్డివాంటు చొట్టువారు పత్తకులు నాద సాంప్రదాయం వారు పగటి వేషంల వారు కూడా అచ్చట సమాధరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించను. తన పాత్రను ముగించను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందాం. గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎప్పుడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కారు. ఉపవాసం చేయువాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టి వాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదటి ఆత్మను శాంతింపజేయవలను. కడుపులో తడి కలుగజేయు ఆహారం కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని ఏ కళ్ళతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వారిని వినగలము? వెయ్యేళ్ళ మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనముల ఆచరించు దేవుని చేరగలం. కాబట్టి ఉపవాసం కానీ మితిమించిన భోజనం కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనసునకు కూడా మంచిది. ఏది గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చిన ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయంతో వచ్చిన. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తుల హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగం ఏమనను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరం ఏమి? దాదా బట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకి పెట్టి నీవు కూడా తినము అని హోలీ పండుగనిచ్చిన. దాదా కేల్కర్ భార్య బయట చేరిన. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితంగా నుండెను. గోఖలే గారి భార్య దాదా బట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసిన. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచు బీడుగా వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేస్తున్న యజమాని నా పనికి సంతృష్టి చెందిన. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తంలకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతం ఇచ్చును. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులు ఇచ్చి నన్ను గౌరవించును.
వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కానీ దైవమిచ్చినది శాశ్వతంగా నిలిచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేం. నా ప్రభు తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనిచున్నాడు. నేనేమి చెప్పుచున్నాను గ్రహించువాడొక్కడును లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగానున్నది, అది అంచు వరకు నిండి పొంగిపోవచ్చున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమును అంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీర్ చతురత, నా భగవానుని లీలలను, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరం మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును, ఇటు అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథానమ. శ్రీ సాయి సచ్చరిత్రం 33వ అధ్యాయం. ఉదీ మహిమ, తేలికలాటు, ప్లేగు జబ్బు, జామ్నేర్ లీల, నారాయణరావు జబ్బు, బాలబువ్వ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిభావ్ కర్ణిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించదము. ఇందులో ఊదీ మహిమను వర్ణించదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షమును కొండంత పాపములను కూడా నశింపజేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ యందు గాని వచ్చే పెక్కు జన్మల యందు గాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబాయ్ అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో నెక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరకును కొనుచుండెను. ఈ కట్టెలను దునిలో వేయుచుండెను. దానిని నిత్యం మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించిన ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములు అన్నీ సౌఖ్యముల అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్ అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని మనవారు కారని బాబా బోధించను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యం, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము ఘంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారం అనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. సిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియ ప్రసాదముగా నిచ్చి కొంత నుదిటిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెడు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండేడు. వారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణ రామారమ్ము గోనెలతో ఊదిని తెమ్ము. బాబా దీనిని చక్కగా రాగంతో మధురముగా పాడుచుండేడు. వారు ఇదంతా ఈ ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా గలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను. ఇక ఈ ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతి రాంజాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదకను సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందిన. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంతై ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరబత్తి బూడిద చిటికెడు తీసి
దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చెయ్యి తీసి వేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలోనున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియో కనుక ఊది పంపుమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసినప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయి నామజపం చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదిటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ లీలా 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామల్తదార్గా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలోనున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములు అన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడీలో రామగిర్ బువాయ్ అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రామం ఖాందేశ్లో నుండెను. అతడు అచ్చడికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు బూదిని హారతిపాటును ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవని, అవి జలగాం వరకు రైలు టిక్కెట్కు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు ధనం లేదనియు రామగిరి బువా చెప్పెను. అన్నీయు సరిగా అమరును గానతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతిపాటను ఊదిని రామగిర్ బువాకిచ్చి నానాసాహెబ్ అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామగిరి బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చడికి చేరునప్పటికీ అతనికి చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరో అని కేక వేచుచుండిరి. బువాయ్ అచ్చడికి పోయి తనే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బండ్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను. దానికి 2 మంచి గుర్రంలో కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చొని బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రంలను నీళ్లు త్రాగించుటకు తీసుకుపోయాను. బండ్రోత్ రామగిరి బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను బట్టెను. గడ్డం మీసములున్న ఆ బండ్రోతు బట్టలు చూచి రామగిరి బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడననియో గర్వాల్ దేశపు క్షత్రియుడననియో నానాసాహెబ్ ఆ పలహారము పంపెనుగాన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిరి. ఉషకాలం జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామగిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండిరి. బాపుగిర్ బువా నోట వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాము షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేసిన. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గురించి మిగిలిన ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్య పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకి ఇచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయం పంపిననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండం గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీయూ పంపి ఉండలేదని చెప్పెను. బీవీ దేవుగారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామగిర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మాగజైన్లో 11, 12, 13 గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామగిర్ బువాల వాజ్మూలమును సేకరించి భక్తుల అనుభవాలను అను గ్రంథమున 3వ భాగం ప్రకటించినారు. నారాయణరావు జబ్బు
భక్త నారాయణరావుకి బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవాలని అనుకున్నాను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరం అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలోనొక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగాగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరం పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపంలోనూ భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికలు నెరవేర్చెదరు. బాలభువాసుతర్ బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలభువాసుతర్ ఒకసారి షిరిడీకి వచ్చిన. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానం భజన యందు తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడొకటచే బాలబువ ఇందెట్లు సంభవమను కొనెను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల కిందట బాబా పోటకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటలు ప్రాముఖ్యమును గ్రహించను. తనలో తాను ఇట్లా అనుకొనెను, యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించరు. అప్పాసాహెబ్ కులకర్ణి 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యను. బాలసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యం బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచినదా అనితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ. కులకర్ణి టానాలో నుండగా భీవండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగిన. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీర్ అప్ప కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయాను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లా అనుచు దక్షిణను అడిగిన. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లాముతో ఊదినిచ్చి దానితో పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇక చిత్రమైన సాయి లీలలను వినుడు. భీవండిలో తన గుర్రం జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చిన. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనం దొరకనందులకు మిగుల మనోవేదన పొందిన. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద నున్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి అందుననేను. వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనం చేయక అయ్యే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనం చేసిన 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకున్నాను. భోజనమైన తర్వాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాలకి బయలుదేరను. కొంత దూరం పోగానెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించిన. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకున్నాను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణని అడిగాను. అప్పాసాహెబ్ 1 రూపాయిని ఇచ్చాను. వారు తిరిగి అడగగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చాను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చాను. ఆరింకనూ దక్షిణ కావాలనండ్రి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సినదిగా వేడుకొనను. అందరూ ఇల్లు చేరి అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తం 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీర్ ఇంకనూ దక్షిణ ఇమ్మనను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదనను.
ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలెను. అప్పాసాహెబు 10 రూపాయలు ఇచ్చదనెను కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచి పిమ్మట 9 రూపాయలనిచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి షిందెకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి. అప్పాసాహెబ్ ఊది పొట్లం విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షంతలుండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లామును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావంను గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావ్ కర్ణిక్ ఠానా జిల్లా దాహన్ గ్రామము నుండి హరిబావ్ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణను ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాను. మార్గమధ్యమున నాసిక్లో కాళరాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంచేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగానిచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజు ద్వారా గ్రహించననుకొనెను. యోగీశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యంలోనర్తురనియు నీ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 34వ అధ్యాయం. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్లె, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్ద పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో చూద్దాం. డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాము ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయం కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి కానీ ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయం కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయ్యమయ్యేనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయం గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదిని పూయుడు. 1 వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మాయయగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోచు మార్గంన బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోనూ మన్మాడులోనూ ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలెననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా నొక కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా?
అని వినిపించెను. వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయం కాకుండెను కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడుననుకొనెను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమన్నా సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి తరల సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం ఓనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవం కలగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యాను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజులలో అతడిని బీజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కి బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని ముందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బాపు అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకొనివారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది, గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను, కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితుకిట్లనెను, నిర్భయుడిగా నుండుమనుము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను? 10 రోజులలో గత జన్మ పాపంను హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా నుండా అతడేలా చావును కోరవలెను? అతని నెవరి వీపుపైనైనా తీసుకొని రండి, అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణం. వచ్చిన దాని నోర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబ్ కట్టు కట్టెనని కానీ గుణం ఇవ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువ వాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడిగను. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరించరానిదిగా నుండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చుననెను. బాబా ఇట్లు జవాబునిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు. ఊది పూయుట వలన దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపూజీ సావుల్ విహీర్ దగ్గర నుండివాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరెను.
వ్యాధిని బాగు చేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరం కానీ బొబ్బలు కానీ లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియును ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊది యందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమటలు పట్టెను. జ్వరం తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరం పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండగా చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బబ్బలను బాగు చేసేననెను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావం శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగజేసెదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గం చిత్రమైనది. నేనేమి చేయకున్నాను. నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడును ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధము లూడి మోక్షమును పొందెదరు. ఇరాణి బాలిక. ఇక ఇరాణి వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించుమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను. హార్ద పెద్ద మనిషి. హార్దాపుర నివాసి అగు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకొమ్మని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్ కొప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచ్చటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభు కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమియూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు గమనించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో నా స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ ఉండెను. కానీ తల్లి ఆందోళనం బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలం జ్ఞప్తియందు ఉంచుకొనిరి. 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 35వ అధ్యాయం. ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు
కాకా మహాజని యజమాని బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్. సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనములందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేల అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనెల ఎందురు. సాయిబాబా గూర్చి కూడా నట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగాను. యోగులు ఈ ప్రకారంగా ధనము ప్రోగు చేయడం శ్రేయస్కరమా? వారిలో ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచ్చటనే నిలిచిపోయారు. అటువంటి 2 ఉదాహరణలు దిగువనిచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. నిగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవని అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లని ఎక్కగానే కొంచెం దూరముననున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె నుండెను. ఆ కంఠం గతించిన తన తండ్రి జ్ఞప్తికి తెచ్చెను. శరీరం సంతోషంతో నొప్పెంగను. కంఠం ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును. మిగుల నాశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచినవాడే బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను. నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునని అడుగుచున్నాడనను. బాబా నీకిచ్చుటకు మనముననిష్టం లేకుండును కాన నిన్నడుగలేదు. కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చుననను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటల సలహా రూపముగా ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయము. మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలిసి కొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశం మేఘములతో కప్పి ఉన్నప్పటికీ వర్షం వచ్చునేమోనను భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారముగానవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుకొనెను. కాకా మహాజని యజమాని టక్కర్ ధరంసే జేఠాబాయి హైకోర్టు ప్లీడర్ ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములచ్చట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కర్కు తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనున్నది నిశ్చయముగా తెలియదు. కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. 3 కలిసి బయలుదేరిరి. బాబాకి ఇచ్చుటకై కాకా 2 సేర్లు ఎండు ద్రాక్ష పండ్లు దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబా సాహెబ్ అక్కడుండెను.
టక్కర్ మీరెందుకు వచ్చిద్రని తర్కడును అడిగాను. దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చాను. మహిమలేమైనా జరిగినవాయని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదనియూ భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియూ తర్కడు చెప్పాను. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వారిని పంచిపెట్టమని ఆజ్ఞాపించెను. టక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకిష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహాలు ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకిష్టం లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండునదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలెనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మి వేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వానిని ఎలా బలవంతంగా నిచ్చెను? ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారంగా తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులను ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను గాన అతనిపై నీ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడికి ఎట్టి ద్రాక్షలు దొరికినని అడిగెను. గింజలతో నున్నవి దొరికినని తర్కడు చెప్పెను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకం దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలని అనుకొనెను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షలు పంపిణీ ప్రారంభింపవలెనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో టక్కర్ సంతృష్టి చెందాను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడు ఎట్లు దానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కాలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయం మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం పైన వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొకప్పుడు వారిని మోయుచుండెను. అతని మనసునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకం పాదుకొలుపుము. ఎందుకిట్లు భ్రమించదవు? ఒకే చోట నాశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పితిని. వెంటనే టక్కర్ ఇది అంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలని అనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచుటకు ఆజ్ఞ దొరకునని ఎవ్వరు అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడంట టక్కర్కి ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పెను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేనూరక ఏమి తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడగను. పకీర్ ఎవరని చూపునో వారి వద్దనే నేను తీసుకొనేదను. ఎవరైనా పకీర్కు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనమును పుచ్చుకొందును. దానం చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మం చేయుటకు ధనమును ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటినే కానీ నీవిప్పుడు అనుభవించలేవు గనక
ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరి అయిన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడు ఎంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాజా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్ని బాబాయే చేయుచున్నాను, దేనియందు అభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరికి అవమానించలేదు, ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేది వారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుం వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో గానిపించి తీవ్రంగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందస్థిరముగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల కింద దిండుగా దిగువ పెట్టుకొనుమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషం ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యం స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను, నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను. బాలాజీ పాటిల్ నెవాస్కర్. ఇతడు బాబా గొప్ప భక్తుడు. అతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏయో మార్గముల ద్వారా పోవుచుండెను. వానినన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమై అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమునకు పోషించుకొనివాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసిన. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నెవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారికంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నెవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థంలో వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగం కలిగననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారము. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలో కొంచెం ఊది వేయము, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము, సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోయేటే గాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారం ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిల్ నెవాసేలో నున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసగొట్టుచున్నావు? ఎందరికీ అలజడి మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమీ చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనంనకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండేవారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండేవారు.
35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, ఔరంగాబాద్కర్ భార్య. ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనంకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండగానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగాను, ఇది ఏమి? ఇద్దరు కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించి తిని, రెండవ వానిది తిరస్కరించి తిని, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియునో తెలియదు. నేనెవరి వద్ద ఏమియో తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవారు చెల్లించి రుణ విమోచనం పొందును. నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ గలవా? నాకేమీ అక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను. దానిని తప్పించుకున్న మార్గం లేదు. పిమ్మడ బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లాను. ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతం నిచ్చెదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయలు ఉద్యోగం దొరికెను. క్రమముగా జీతం పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200 వరకు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నీటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకా కథ. ఆ సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుండిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండమనెను. నేనిక్కడ నిద్రపోయితిని. నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమును అంతయు దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచు కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెననుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యెను. వసారాపై ఒక పక్ష కాలం కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీర్ దాని వెంట పోవుచు నేనేడ్చుచుండుట చూచి ఎందులకు ఏడ్చుచుంటివని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీర్ వద్దకు వెళ్ళుము. వారి చిరునామానే నిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము. నేను ఫకీర్ చెప్పినట్లు నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు పోయితిని. అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయితిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చితిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కాన దాని భావం తమకు ఏదైనా తెలిసినదా అని వారిని అడిగాను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కళ్ళ తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో ఎనున్నది గొప్ప చిత్రం. భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పెదమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులోనొకరు ఇట్లు చెప్పిరి, లోయలోనున్న ఎవరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగం లభించినది. నా మొదటి నెల జీతం నిచ్చెదనని దత్తదేవునికి మొక్కుకొంటిని. వారి దయ వల్ల నాకు 15 రూపాయలు ఉద్యోగం దొరికెను.
నాకు క్రమంగా జీతం బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ మరచిన మ్రొక్కును చెల్లించుట. నీతి: బాబా ఎన్నడూ డబ్బు బిచ్చమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యంను బాబా సముఖమున మహల్సాపతికి ఇచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 రూపాయల నుండి నౌకరి చేయుచుండునను. దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వాని మనస్సు మారిపోయాను. వారు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడుతుని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలిసికొనెను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు. వారికి మ్రొక్కును. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తినునని మ్రొక్కుకొనెను అనెను. నేనట్టిలే బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మ్రొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియెను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయం ఓనర్చి పకీర్ తిరిగి కనబడలేదు. పకీర్ చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినదని, మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించురో అట్టి వారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యం దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలంబాలలో నున్నప్పుడు బాబాను స్వప్నంలో చూచితిని. షిరిడీకి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళి తిని అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చెను. అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వంతర్యామి. మేమక్కడ, మా ఇల్లెక్కడ, మా అదృష్టమేమని చెప్పవలను. బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడికి లాగుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలయన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమునంతయు ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు, వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. శ్రీమర్లో జాగా ఇప్పించిరి, నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమతత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసియగు సకారాం. ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమైన. తుదకు నిరాశ చెందిన ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపిన ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది.
బాబా చుట్టూ భక్త మండలి మోగి ఉండువారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి మన మనస్సును ఇప్పి చెప్పి తనకొక సంతానం కావాలనని కోరుకొనుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుట్టతుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా నున్నప్పుడు తన విషయంలో జోక్యం కలగజేసుకొనుమనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచియుండుననియో అయినను ఆమె గురించి ప్రయత్నించదననియో సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియో చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియో తాను సైగ చేయగానే మసీదుపైకి రావాలననియో చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరం బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గలు గిల్లుట నీకు తగనా? మా బుగ్గలు గిల్లినట్టి పెంకి దేవుడు మాకక్కర్లేదు. మేము నీపైన ఆధారపడి ఉన్నామా? ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనను. బాబా ఇట్లను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతోనున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదా? ఇన్నాళ్ళకి గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనియను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావలను. మీ నుండి మాకు గౌరవం కానీ, స్వర్గం కానీ, విమానం కానీ అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకం మాకెప్పుడునూ నుండుగాక. బాబా ఇట్లను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొనను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరత్తులు ఇచ్చిన. బాబా ఆ టెంకాయ నాడించినది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దం వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో నిమ్ము. బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించిన. అట్లా అనుకొనుటకు ప్రజలెంత అమాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాదము ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదం కొంతసేపు జరిగిన. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచున్నాను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగునను. ఎప్పుడని శ్యామ అడిగిన. 12 మాసంలోనని బాబా జవాబిచ్చును. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పని ఇరువురు తినిరి. 2వ చిప్పని ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానం కలగనిచో ఈ దేవుని తలపైన ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను గాను, మీరు దానిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును కనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రం శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. 36వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 37వ అధ్యాయం. ప్రస్తావన. చావడి ఉత్సవం. హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన. శ్రీ సాయి జీవితం మిగుల పావనమైనది. వారి నిత్యాకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలివి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమరిచెడివారు. మరికొన్ని సమయములందు ఆత్మ జ్ఞానముతో తృప్తి పొందేడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లుండేడివారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేడివారు. వారి సముద్రం వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యం లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కజెల్లెండ్ల వలె చూచుకొనేడివారు. వారి శాశ్వతస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానం మనం మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక.
వారిని సకల జీవకోటి యందు చూచెదముగాక. వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవం బాబా శయనశాలం ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండేడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపంలో భజన చేసేడివారు. భజన బృందం వెనుక రథం కుడివైపు తులసి బృందావనం ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలంనకు వచ్చుచుండిరి. కొందరు తాళంలు చిడతలు మృదంగము కంజీర మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండేవారు. సూదంటూ రాయివలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తంలను చేతధరించి శ్రీ సాయినాథ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములలో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రం శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్య పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా నుండుడని చెప్పేడివారు. బాబా నిశ్చలముగా కూర్చునేడివారు. తాత్య పాటిల్ వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్య బాబాను మామాయ్ అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కప్ని వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుముకు పొగాకును తీసుకొని పైన ఉత్తరేయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు షల్లాను బాబా ఒడలిపై వేసేడివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వ్రేలుతో దున్నిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగేడివి. మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలేడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసంతో నాట్యం ఆడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొని చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేడివారు. వానిపై బాబా భక్తుల కేలుతతో నడిచేడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపుసాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకొనేడివారు. ఈ ప్రకారంగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనక పాడేడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహం ఉండేడిది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం బ్రద్దలగునట్ల మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేడివారు. వారి ముఖం ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచ్చట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేడివారు. వారెవరిని పిలుచున్నట్లుగా కనిపించేది. సమస్తం వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాలు పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యంలో వాణి శక్తి కొలది ధ్యానించుచుండెను. బాబా ముఖం స్థిరమైన దిగునీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రం చెదరక ఉండేది. చేతిలో లాంత్ర పట్టుకుని తాత్య పాటిల్ బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకునేడివారు.
ఈ ఉత్సవం ఎంత రమణీయముగా నుండేడిదే వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమికూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుప్రక్కలా నడుచుచుండువారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యం ఆ కాలం గడిచిపోయినది. ప్రస్తుతం కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యం గనలేము. అయినను ఆ దృశ్యంను జ్ఞప్తికి తెచ్చుకొనే భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వ్రేలాడగట్టిన గాజు బుడ్డిలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలను వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచేడివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయుచుండేడివారు. లేనిచో బాబా దానిని విసిరివేయుచునని వారి భయం. బాబా భక్తుల అంతరంగమున గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడివారు. వారు చేయడానికి అభ్యంతరం పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల చిత్రమును పట్టుకొని చుండెను. బాబుసాహెబ్ జోగు ఒక వెండి పళ్ళెమును బాబా పాదములకు కడిగి అర్ఘ్యపాదములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం ఇచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీస్పై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతో విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్తమహల్సాపతికి ఇచ్చేడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపపరీక్షలు కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముందుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్మోహము అభిమానరాహిత్యముల అవతారమగుట చేత ఆ అలంకరణను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టువారు కాదు. భక్తుల అందుగల అనురాగం వచ్చే వారు సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరకు బాబుసాహెబ్ జోగు సర్వ లాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రీలు మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాతనొకరు తమ తమ ఇండ్లకు పోచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో నిట్లనును, నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్య చావడి విడిచి గృహమునకు పోచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.